దేశంలో బీజేపీని నిలువరించాలంటే బలమైన ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ను నమ్ముకుని బీజేపీపై పోరాటం చేస్తే కుక్కదోకను పట్టుకుని గోదావరి ఇదినట్టే అన్నారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమి నుంచి అన్ని పార్టీలు బయటకు వస్తున్నాయన్నారు. ఇవాళ బీజేపీని ఓడించాలంటే కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, విజయన్ వంటి స్ట్రాంగ్ లీడర్లతోనే సాధ్యమని తేల్చి చెప్పారు. చూడండి, స్పష్టమైన ఎజెండాతో పోతున్నారు కాంగ్రెస్, బీజేపీ. కానీ దేశ ప్రజల ఆలోచనలు మాత్రం దానికి అనుగుణంగా లేవు. మొన్నటిదాకా మీరు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా డైలాగులు కొట్టింది. ఏమన్నారు వాళ్ళు? మేమందరినీ కూడగడతాం, మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నింటినీ కూడగలుగుతాం, కూడగట్టి ఏదో అలయన్స్ పెడతాం, ఇండియా అలయన్స్ అని పేరు పెడతాం అని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చి మమతా బెనర్జీ గారిని, నితీష్ కుమార్ గారిని, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ అందరూ మాతోనే ఉన్నారు, మీరు మాతో లేకపోతే బీజేపీతోనే ఉన్నట్టు లెక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మొన్నటిదాకా. మరి అలా ఏం జరుగుతున్నది అంటే, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని బయలుదేరింది అక్కడ మణిపూర్లో. ఆయననేమో భారత్ జోడో అంటున్నారు, ఆయన పార్ట్నర్స్ అందరూ రాహుల్ కు చోడో అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరూ